ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. డాక్టరు చదువులు, అరే డాక్టరు చదువులు, అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ, పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు, కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు. కౌల దోసె జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. లంబసింగిలో శివంగులైతిరి, అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం, అరే సింహాచలం, సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో, అరెరే జగనన్న పోరులో వీరుల ఉట్టకై, జగనన్న పోరులో వీరుల ఉట్టకై. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. కుర్సీ బలుపుతో, అరే కుర్సీ బలుపుతో, అరే రే కుర్సీ బలుపుతో నర్సీపట్నం కాలేజీ ఆడుందని అడిగే, కాలేజీ ఆడుందని అడిగే. కొయ్యన్నల దుయ్యబట్టుటకు, అరే కొయ్యన్నల దుయ్యబట్టుటకు ఉత్తరాంధ్ర ఉరుకులెత్తుతూ పలాస మొదలు కైలాసగిరి దుగ్గడ గబ్బడ నీలంపేట లచ్చింపురం చోడవరము బలిఘట్టం చెట్టుపల్లె ప్రతిపల్లె కదలగా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. విద్యా వైద్యం అందరి హక్కని, విద్యా వైద్యం అందరి హక్కని, అరే విద్య వైద్యం అందరి హక్కని ఉక్కు పిడికిలితో చాటి చెప్పగా జగనన్న తోడుగా కదలి వస్తావా, అరే జగనన్న తోడుగా కదలి వస్తావా, అరే జగనన్న తోడుగా కదలి వస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఎల్దామొస్తావా, ఎల్దామొస్తావా. హై! నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పిలుపుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కోటి సంతకాలు ఒక ఉద్యమంలాగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ మేరీ మురళీధర్ గారి మరియు గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు కోట మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈరోజు కోట పట్టణంలో ప్రతి అంగడికి తిరిగి వారి యొక్క కోటి సంతకాలు అనేది వారికి వివరించి సంతకాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ కోటి సంతకాల వలన ఉపయోగం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మాత్రమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేదలకు విద్యను వైద్యను కేవలము 15 సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు గాను 75,000 రూపాయలతో ప్రతి పేద విద్యార్థి మెడికల్ విద్యను చదవడం జరిగింది. అదే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీలను వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఈరోజు ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా మేము కోటి సంతకాలు కాదు కదా 2 కోట్లైనా సరే మేము సంతకాలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని గూడూరు నియోజకవర్గంలో మేరీ మురళి గారికి మేమంతా కూడా మా మద్దతు తెలియజేస్తామని ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కోట మండలానికి సంబంధించి మేమంతా కూడా ప్రతి అంగడికి తిరిగి వారి యొక్క సంతకాలు సేకరించడం జరిగింది. గూడూరు నియోజకవర్గ శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేరీ మురళి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కోట మండల పార్టీ కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోట మండలంలోని కోట టౌన్ నందు ప్రతి షాప్కి తిరిగి ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలను అడ్డుకునేందుకు కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈరోజు కోటి సంతకాల సేకరణ ఎందుకంటే ఒక పేద విద్యార్థులు డాక్టర్ చదువుకోవాలంటే కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ వల్ల నష్టపోయేది పేద ప్రజలే. అదన్నీ గుర్తుంచుకొని పేద ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. 1 కోటి కాదు 2 కోట్లకైనా మేము సిద్ధం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు.